హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మండలా మర్డర్స్. నెట్ఫ్లిక్స్లో వచ్చే ఏ కంటెంట్ అయినా సరే అస్సలు డిసప్పాయింట్ చేయదు, ముఖ్యంగా వెబ్ సిరీస్లు. ఆ నమ్మకంతోనే స్టార్ట్ చేశాను. ఓవరాల్గా 8 ఎపిసోడ్లు ఉన్నాయి. 4 to 4.5 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ 8th ఎపిసోడ్ వరకు ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అయిపోతుందో కూడా టైం అనేది తెలియలేదు. జస్ట్ సింగిల్ సిట్టింగ్లో సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే అంత ఇంట్రెస్టింగ్గా, అంత ఎంగేజింగ్గా వెళ్ళింది. ఎక్కడ 1 సెకండ్ కూడా బోర్ కలగడం కానీ, చిరాకు అనిపించడం కానీ ఎక్కడ కూడా నాకైతే అనిపించలేదు. చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. ఇంకా ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, చరణ్దాస్పూర్లో ఒక అడవిలో ఈ మిషన్ ఉంటుంది. ఈ మిషన్లో మన బొటన్ వేలుని సమర్పించుకొని మనకి ఏం కోరిక కావాలో కోరుకుంటే ఆ కోరిక వెంటనే నెరవేరిపోతుంది. ఇంకొక సైడు డిఫరెంట్ ప్యాటర్న్స్లో మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఈ మిషన్ ఏంటి, ఈ మిషన్ వెనకాల ఉన్న కథ ఏంటి, ఆ మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి, మర్డర్స్ వెనకాల ఉన్న మోటివ్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈ సిరీస్లో కుప్పలుగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సిరీస్ని మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ ఆర్ నాయిస్ లేకుండా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ సిరీస్లో 12 to 15 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టరు ఇంపార్టెంటే, ప్రతి ఒక్క క్యారెక్టర్కు ఉన్న నేమ్ కూడా ఇంపార్టెంటే. మీరు అంత ప్రశాంతంగా చూస్తేనే ఈ సిరీస్ మీ మైండ్కి ఎక్కుతుంది, లేకపోతే చాలా కన్ఫ్యూజన్లకు వెళ్ళిపోయి చాలా చిరాకు కూడా వస్తుంది. ఓవరాల్గా ఎంత పెద్ద వెబ్ సిరీస్లు అయినా సరే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేది క్లైమాక్స్ పోర్షన్ ఏమవుతుంది అనేది. అంటే క్లైమాక్స్ పోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సిరీస్లకి. మరి సాటిస్ఫై చేసిందా లేదా అంటే 100% సాటిస్ఫై చేసింది. అండ్ అంతేకాకుండా సీజన్ 2 మీద కూడా మనకి ఎక్సైట్మెంట్, ఇంట్రెస్టింగ్ కలిగేలాగా ఒక ఎలిమెంట్ని రివీల్ చేసి ఎండ్ చేశారు. ఓవరాల్గా ఇది గైస్ మండలా మర్డర్స్ సీజన్ 1 రివ్యూ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.